6 గ్యారంటీల పేరు మీద ఈ రోజు 6 మోసాలు చేశారు. సాధారణంగా చీటింగ్ చేస్తారు, కానీ రేవంత్ రెడ్డి గారు డబుల్ చీటింగ్ చేశారు. చాలా దారుణం. ఈ రోజు మీ అందరికీ తెలుసు, సాక్షాత్తు భువనగిరి ప్రచారంలో భాగంగా ఆయన పార్లమెంట్ కు వచ్చినప్పుడు దేవుడి మీద, రాత్రి లక్ష్మీ నరసింహస్వామి దేవుడి మీద ప్రమాణం చేసి ఏం చెప్పాడు? ఆగస్టు 15 నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చాడు. అది ముఖ్యమంత్రి స్థాయిలో చేయాల్సింది దేవుడి మీద ప్రమాణాలు కాదు, కేవలం నమ్మకం కల్పించారు. కానీ ఈ రోజు దానికి ఒక మెలిక పెట్టాడు. ఆయనే చెప్పి, నేను చెప్పింది కాదు. 4 నెలలు తినకుండా ఆపితే రైతు రుణమాఫీ 40,000 కోట్లు, అంటే నెలకు 10,000 కోట్లు తింటున్నట్లు లెక్కలు చెప్పారు. కానీ ఈరోజు ఎన్నికలు కాగానే ఏం చెప్పాడు? రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, దాంట్లో రుణాలు తీసుకొని చేస్తాం. అంటే బ్యాంకులు నీకు రుణాలు ఇవ్వకుండా చేయవా? నీకు స్టేట్ లేదా, రాష్ట్రం లేదా, పన్నులు రావా, బడ్జెట్ లేదా? అంటే ఇది కూడా నేను ముందే చెప్పాను. ఆగస్టు 15 నాడు మరోసారి, సాధారణంగా సంవత్సరానికి ఒక్కసారి ఏప్రిల్ ఫూల్ ఉంటుంది డే, ముఖ్యమంత్రి గారి పుణ్యం అంటూ ఆగస్టు 15 కూడా ఏప్రిల్ ఫూల్ డే చేయబోతున్నాడని నేను ముందే హెచ్చరించడం జరిగింది. అదే జరుగుతుంది. ఈ రైతు కార్పొరేషన్ కొత్తగా పెట్టడం ఏంటంటే, రైతు కార్పొరేషన్ పెట్టాను, నేను లోన్లు అడిగాను, ఎవరు లోన్లు ఇవ్వలేదు, లేదా కేంద్రం సహకరించలేదు, కానీ అందుకొరకు నేను ఇవ్వలేకపోయినా అని నెపం చాపటానికి ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రక్రియ. కానీ ఇది ఇలాంటి చిత్తశుద్ధి లేదు. ఎవరు ప్రజలు నమ్మరు. ఈ యొక్క రైతుల్ని మోసం చేసిన వాడు ఎవడు